మన ముకుందాలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ వీఏపై ఫ్లాట్ 10% తగ్గింపు. వివరాలకి సంప్రదించండి. గురువుగారు నమస్కారం. గురువుగారు మహాదేవ గురువుగారు ఒక పెద్ద సందేహం గురువుగారు. దేవుడు మగవారి పక్షపాతి అంటారా గురుగారు? ఎందుకంటే దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆడవారు దేవుళ్ళను దేవతల్ని స్పర్శించకూడదు, నమస్కారం చేయకూడదు. కొన్ని చోట్ల జెంట్స్ కి మాత్రమే పర్మిషన్ ఉంటుంటుంది. బట్ దేవుడి విషయానికి వచ్చేసరికి అందరూ సమానమే అంటుంటారు కదా సార్. దీని గురించి మాట్లాడదాం గురువుగారు. ఒకసారి ఏమంటారు అసలు ఆడవారు ఎందుకు స్పర్శించకూడదు? అలా ప్రత్యేకంగా ఏమైనా ఉందా? లేకపోతే కొందరు దేవుళ్ళను మాత్రమే ముట్టుకోకూడదా? మగవారికి ఆ ఆప్షన్ ఉంది అంటే దీని గురించి మీ సమాధానం గురుగారు? మీరుండే ఏరియాలో మీరు దేవాలయానికి వెళ్తారా? ఎస్ఆర్ నో? ఎస్ గురుగారు. ఏం దేవాలయం జనరల్గా చెప్పండి. శివాలయం, సాయిబాబా శివాలయంలోకి లోపలికి వెళ్ళి శంకురమే నీళ్లు పోసి వస్తారా రారా? పోస్తూ ఉంటాం గురువుగారు. పోస్తారా రారా? పోస్తాము కదా. ఓకే, నేనుండే దేవాలయంలో కూడా ఈశ్వరునికి పురుషులు స్త్రీలు, పురుషులు అయితే ఇంకా షర్టు బనియన్ తీసి లోపలికి వచ్చి అభిషేకం చేస్తారు. స్త్రీమూర్తులు చక్కగా లోపలికి వచ్చి నిర్మాలయం ఏమైనా ఉన్నట్టయితే చూసి అంతా శుభ్రం చేసి చక్కగా కూడా వారి ఇంట్లో ఎట్లా అయితే శుభ్రంగా ఉంచుకుంటారో ఆ విధంగా దేవాలయంలో చక్కగా కూడా శుభ్రపరిచిపోయేటువంటి వారు కూడా ఉంటారు. సో 11:30-12కి దేవాలయం క్లోజ్ చేసేటువంటి క్రమంలో కొందరు సేవకులు, స్త్రీమూర్తులు ఎస్పెషల్లీ వచ్చి చక్కగా కూడా శివయ్యకు ఈశ్వరునికి చక్కగా కూడా సేవ చేసుకొని మొత్తము నీట్గా శుభ్రపరిచి చక్కగా క్లోజ్ చేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి శుభ్రంగా చేసి పెడతారు. సో మరి ఎక్కడ ఉంది కావాల్సింది అంటే చెప్తాను నేను పాయింట్. సో ఇది విషయం. ఇక గర్భగుడిల్లోకి కొన్ని గర్భగుడిలోకి ఎవరు వెళ్ళరు. గర్భగుడి అంటే మనకు తల్లి యొక్క గర్భంతో సమానంగా చూసేటువంటి పరిస్థితి. అంత ఈజీ విషయం కాదు. ఒక్క ఈశ్వరునికి మాత్రమే కొన్ని దేవాలయాలలో, మళ్ళీ కొన్ని దేవాలయాలలోకి పోనివ్వరు. కొన్ని దేవాలయాలలో బయట వాయులింగంగా ఉంటాడు ఈశ్వరుడు. సో అక్కడ అందరూ వెళ్ళి ముట్టుకుంటారు, అభిషేకం చేస్తారు. ఇక వెంకటేశ్వర స్వామి విషయానికి వచ్చినట్టయితే గర్భగుడి ఉంటుందా, అర్చకులే వెళ్ళి పూజ చేస్తారు. అవును గురుగారు, వెంకటేశ్వర స్వామికి అయితే ఎక్కడ వెళ్ళం. అవును. ఇక ఇది పక్కన పెడితే నార్త్ సైడ్ వెళితే మనకు స్త్రీమూర్తులే కొన్ని చోట్ల కనబడతారు దేవాలయాలలో. మన దగ్గర షర్ట్స్ విప్పి, కాశీలో అంతెందుకు, మన వద్ద గర్భగుడిలోకి వెళ్ళాలంటే షర్ట్ వేసుకొని పోకూడదు, మన సంప్రదాయం. వారికి అలాంటిది ఏం లేదు. చక్కగా స్వెటర్లు వేసుకుంటారు, అంగీలు వేసుకుంటారు, జుబ్బాలు వేసుకుంటారు, లోపలికి వెళ్తారు, ఈశ్వరునికి అభిషేకం చేస్తారు, వస్తారు. కనుక ముఖ్యంగా ఏమిటి అంటే హరిహర సుతన్ అయ్యప్ప స్వామి బ్రహ్మచారి కనుక అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి దేవాలయంలో ఎవరైతే బహిష్టు వచ్చేటువంటి క్రమంలో అంటే నెలసరి బంద్ అవుతుందో, నెలసరి మొదలు కాని వారికి, నెలసరి క్లోజ్ అయినటువంటి వారికి తప్పకుండా అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి దీక్ష తీసుకొని అచటకు వెళ్ళడము సాంప్రదాయం. ఇంతే ఇక. సో మేము వెళ్తాము, మేము చూస్తాము అని వెళ్ళినటువంటి వారు, అలా వెళ్ళి వచ్చి శిక్షను అనుభవించినటువంటి వారు కూడా ఉన్నారు. ఇది నిప్పు, ముట్టుకోకండి అని చెప్పినప్పుడు ముట్టుకోకుండా ఉంటే సరిపోతుంది కదా, ఎందుకు ముట్టుకోవద్దు అని మనం దాన్ని శోధించడం ఎందుకు? గోకర్ణ క్షేత్రం ఉంది. గోకర్ణ క్షేత్రంలో మనకు పైనుండి చూసినట్టయితే అదేదో డ్రోన్ పెట్టి పైనుంచి తీస్తే ఎగ్జాక్ట్లీ ఓంకారం రూపకంగా కనబడుతుంది. ఓంకారం ఈ యొక్క గోకర్ణ క్షేత్రం. అంటే ఎందుకు అంటే కొన్ని మనకు కొన్ని విలువలు ఉన్నవి, కొన్ని సంప్రదాయాలు ఉన్నవి, కొన్ని ఏది ఎట్లా చేయాలనో అట్లా చేయాలని ఉన్నది. మొన్న స్వర్ణగిరి టెంపుల్కు వెళ్ళడం జరిగింది. స్వర్ణగిరి టెంపుల్లో కానీ అక్కడ పైంట్లు వేసుకొని స్త్రీమూర్తులను రానివ్వలే. పైంట్లు వేసుకున్నటువంటి వారిని స్త్రీలకు అనుమతి లేదు. నువ్వు వెళ్తా అంటే అక్కడ మన లుంగి ఉంది, కట్టుకొని రండి అని చెప్పన్నారు. లుంగి అప్పటిదప్పుడు కొనుక్కొని వస్తారు. తిరుపతిలో కూడా షార్ట్ వేసుకొని వెళ్తే దర్శనానికి తీసుకొని వెళ్తారా? కనుక ఒక పవర్ అనేది జనరేట్ అయినప్పుడు దాన్ని మనం కాపాడాలి. నువ్వు వెళ్ళకపో, దాని గురించి చెడుగా మాట్లాడొద్దు. ఒక పవర్ అనేది అక్కడ జనరేట్ అయినప్పుడు దాన్ని కాపాడాల్సిందే.
కరెంటు తీగలపై బట్టలను ఎండేస్తారా? ఎందుకు ఎండేయద్దు అని క్వశ్చన్ చేస్తే మూర్ఖత్వం అవుతుంది. అవును గురువు గారు. దమ్ముంటే ఎండేయండి, నీ కర్మ నీకే. ఇది కూడా ఇంతే. కనుక ఒక యంత్రం పెట్టి ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు లేదా స్వయంభూగా వెలిసినప్పుడు దానికి ఒక కథ ఉంటుంది, దానికి ఒక పరిస్థితి ఉంటుంది. అవును గురువు. ఇప్పుడు తెలంగాణలో కొండగట్టు క్షేత్రానికి అందరూ వెళ్తారు, స్త్రీలు పురుషులు. వేములవాడకు వెళ్తారు, శ్రీశైలంకు వెళ్తారు. కనుక ఏ స్త్రీమూర్తికైనా ఏ పురుషునికైనా మీరు ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి అనేటువంటిది ఏది లేదు. ఆంజనేయ స్వామిని స్త్రీలు ముట్టుకోవద్దు అవును గురువు అంటారు. గారు. అది ఎందుకంటే స్వామివారు బ్రహ్మచారి, ఇక్కడ అయ్యప్ప కూడా బ్రహ్మచారి. కనుక ముట్టుకునే అటువంటి అవకాశం మనకెందుకు ఉంటుంది? ఇప్పుడు దేవాలయాలు, ఇప్పుడు ఒకటే చెప్తున్నాను నేను, మంచి మనసు ఉండాలి, ప్యూర్ హార్ట్ ఉండాలి. నేను చెప్పేది పాయింట్ అర్థం చేసుకోండి. ఎస్ గురువు గారు, అర్థమైంది. ఇప్పుడు మీరు మీ ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నారు, మీ ఇంటి పక్కనో ఒక 4 ఇండ్ల తర్వాతనో గుడి దేవాలయం ఉన్నది. సో ఏదో సేవ చేసుకుందామని వెళ్ళారు, అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది, ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, అక్కడ శివాలయం ఉన్నది. సో అక్కడ ఉండే అర్చకుడు, నానా బిడ్డ నాకు పూజకు టైం అయింది నాన్న, నేను వెళ్తున్నా, కొంత ఆంజనేయ స్వామి గర్భగుడి ఇక్కడ శివాలయము కాస్త శుభ్రపరచండ్రా, శుభ్రపరిచి ఆ డోర్లు గిట్ల దగ్గరికి వేయండి, సాయంత్రం వచ్చి నేను దీపారాధన చేసుకుంటా అన్నాడు. సో మీరేం చేస్తారు? అబ్బో ఆంజనేయ స్వామిని ముట్టుకొని అంటారా? అది మహాభాగ్యం అనుకోవాలి. స్వామివారిని చక్కగా కూడా మీరు విగ్రహాలకు అభిషేకం చేస్తలేరు కదా, దేవాలయాన్ని శుభ్రపరుస్తున్నారు. శుభ్రపరిచేటువంటి క్రమంలో తన పాదాల మీద ఉన్న పుష్పాలు తీస్తున్నారో లేదా తీసి మీరు తల్లో పెట్టుకుంటారో, పాయింట్ అర్థం చేసుకోండి, ఇంతే. అట్లా అది కనుక ఏదో మనకు అక్కడ డేంజర్ ఉంది అనేటువంటిది భయపడాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా గురువు గారు, ధన్యవాదాలు, నమస్కారం.